ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబాకు తన భక్తుడి పట్ల అమితమైనటువంటి ప్రేమ ఉంటుంది. భక్తుడికి ఏదైనా ఆపద వస్తుందని చెప్పి తెలిస్తే ఎంత జాగ్రత్తగా ఆ ఆపద నుంచి బాబా బయటపడేస్తారు. కొన్ని సందర్భాల్లో ప్రాణ సంకటం వచ్చేటువంటి స్థితిలో కూడా మన ప్రాణాన్ని నిలబెట్టడానికి బాబా మృత్యువుతో పోరాడుతూ ఉంటారు. ఇది ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి భక్తులకు అనేక మందికి ప్రత్యక్ష నిదర్శనంగా వారు దాన్ని అనుభవించి ఉన్నారు. బాబాకు తన భక్తుల యొక్క పిల్లలన్నా కుటుంబమన్నా ఆ పిల్లలకు తన పట్ల కలిగినటువంటి భక్తి తెలిసి తెలియని వయసులో ఆ పిల్లలకు తన పట్ల కుదిరినటువంటి విశ్వాసం భక్తికి బాబా దాసోహం అయిపోతారు. సావిత్రిబాయి టెండూల్కర్ లాంటి వాళ్ళు బాబు టెండూల్కర్ను కొన్ని నెలల పాటు బాబా పాదాల వద్ద విడిచి వెళ్ళేటువంటి వారు. అదేవిధంగా తర్కడ్ కుటుంబంలో జ్యోతేంద్ర తర్కడ్ను కూడా అనేక రోజులు బాబా వద్ద వదిలి వెళ్ళేటువంటి వాళ్ళు. తల్లిదండ్రులు ఎంతో నిశ్చింతగా ఉండేటువంటి వారు. బాబా వద్ద పిల్లలు ఎక్కువ కాలం గడిపితే వారి యొక్క సంస్కారాలు వృద్ధి చేయబడతాయి. బాబా యొక్క రక్షణ వారి యొక్క అనుగ్రహము వారు అనుభవిస్తారనేటువంటి విషయము ఆ తల్లిదండ్రులకు అవగతమైంది. అందుకనే బిడ్డలను బాబా వద్ద వదిలి వెళ్ళేటువంటి వారు. ఆ రోజు బాబా వద్ద పెద్ద సౌకర్యాలు ఏమీ లేవు. బాబా ద్వారకామాయిలో ఉండేటువంటి వారు, ఆ పిల్లలు ఏ వాడాలోనో ఎక్కడో వసతిలో ఉండేటువంటి వారు, నిత్యం వచ్చి బాబా సేవ చేసేటువంటి వారు. అటువంటి వారి యొక్క రక్షణ శ్రేయస్సును బాబా ఏ విధంగా చూస్తారు అనేటువంటి దానికి జ్యోతేంద్ర తర్కడ్ అనుభవం మనకు తెలియజేస్తుంది. జ్యోతేంద్ర తర్కడ్తో పాటు తల్లి సీతాదేవి తర్కడు షిరిడీకి వస్తారు. వచ్చినటువంటి ఒక సందర్భంలో బాబా జ్యోతేంద్రను ఇక్కడ కొద్ది రోజులు ఉంచి వెళ్ళు అని అంటారు. ఆ తల్లికి అర్థం కాదు. జ్యోతేంద్ర ఇంకప్పుడు స్కూలింగ్ దశలోనే ఉన్నారు. స్కూల్కి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి తల్లి అంటే, అసలుకే ఇబ్బంది అయితే ఏం చేస్తామని అంటారు. కానీ ఆ మాట సీతాదేవి తర్కడ్కి అర్థం కాదు. భవిష్యత్తులో బాబా ఆ మాట ఎందుకు అన్నారనేటువంటిది అర్థమవుతుంది. జ్యోతేంద్ర తర్కడు బాబా వద్ద 10 రోజులు ఉంటారు. తల్లి వెళ్ళిపోతుంది. ఆ 10 రోజులు కూడా ద్వారకామాయిలో సేవ చేస్తూ బాబా చెప్పినటువంటి ప్రతి పనిని కూడా జ్యోతేంద్ర తూచా తప్పకుండా చేస్తూ ఉండేటువంటి వారు. ముఖ్యంగా ద్వారకామాయిని శుభ్రపరచడం, లాంతర్ యొక్క గాజులను శుభ్రంగా తోమడం, లాంతర్లను ఏర్పాటు చేయడం సాయంత్రం సమయానికి, ఇటువంటి పనులన్నీ చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో షిరిడీ చుట్టుపక్కల గ్రామాల్లో విపరీతమైనటువంటి కలరా సోకుతుంది. ఆ నోట ఈ నోట 15-16 సంవత్సరాలు ఉన్నటువంటి జ్యోతేంద్ర ఆ భయంకరమైనటువంటి మాట వింటారు. ఆ రోజు నుంచి తనలో ఒక ఆందోళన మొదలవుతుంది. తల్లి ఇక్కడ లేదు, ఎక్కడో దూరాన ముంబైలో ఉన్నారు అందరూ, నాకు కలరా సోకితే నా పరిస్థితి ఏమిటి? ఆ రోజు కలరా మనిషిని పిప్పి పీల్చి పడేసేది. ఆ భయంతో బాబా సేవ చేస్తూ ఉన్నాడు. ఒకరోజు జ్యోతేంద్ర తర్కడు ద్వారకామాయిలో ఉన్నటువంటి ఆ లాంతర్ గ్లాసులను శుభ్రం చేసి ద్వారకామాయి మెట్లెక్కుతుంటే, బాబా పైకి వచ్చావనుకో మర్యాదగా ఉండదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాల్సిందే అని చెప్పి హుకుం జారీ చేస్తారు. జ్యోతేంద్ర తర్కడ్కు ఏమీ అర్థం కాదు. జ్యోతేంద్ర తర్కడు వణికిపోతూ ద్వారకామాయి మెట్ల మీద కూర్చొని ఉంటారు. బాబా మళ్ళీ గట్టిగా బహు రా అని చెప్పి పిలుస్తారు. పిలిచి వచ్చిన పాదాలు ఒట్టు అని చెప్పి వారి 2 పాదాలను జ్యోతేంద్ర తర్కడ్కి అప్పగిస్తారు. తర్కడు పాదాలు నొక్కుతూ ఒక్కసారిగా పక్కకు చూస్తారు. చూడగానే భయంకరమైనటువంటి రూపం. కాళికాదేవి గనక తన నాలుకతో అప్పుడే ఎవరైనా సంహరిస్తే ఆ నాలిక గుండా ఏ విధంగా అయితే రక్తం గారుతుందో ఆ దృశ్యాన్ని చూస్తాడు. చూసి తను ఎంత భయానికి లోనవుతాడంటే బాబా పాదాలను గట్టిగా ఒత్తుతూ ఉంటాడు. ఆ రూపాన్ని చూస్తూ చూస్తూ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతాడు. కొద్దిసేపు తర్వాత బాబా జ్యోతేంద్ర తర్కడ్ను లేపుతాడు. జ్యోతేంద్ర, ఏమిటి పాదాలు నొక్కమంటే మొత్తం నీ గోర్లతో పాదాలు నొక్కి గాయం చేశావు అని అంటారు. జ్యోతేంద్రకు అర్థం కాదు. చూసేసరికి తన గోరు అచ్చులన్నీ కూడా బాబా పాదాలకు పడి ఉంటాయి. ఎందుకంటే ఆ భయంకరమైనటువంటి రూపాన్ని చూసినటువంటి జ్యోతేంద్ర బాబా పాదాలను గట్టిగా పట్టుకునేటువంటి క్రమంలో బాగా నొక్కి పెడతాడు. జ్యోతేంద్ర చాలా పశ్చాత్తాపడతాడు. అరే బాబా పాదాలకు నేను గాయం చేసేసానే అని చెప్పి. కానీ తను మళ్ళీ వెనక్కి తిరిగి చూసేసరికి ఆ భయంకరమైనటువంటి రూపంతో ఉన్నటువంటి ఆవిడ అక్కడ ఉండదు. బాబాని అడుగుతారు, బాబా
ఇటువంటి భయంకరమైనటువంటి దృశ్యాలను నాకు చూపి ఎందుకు మీరు భయపెడతారు అంటే, జ్యోతేంద్ర, ఆమె కలరా దేవత నీకోసం వచ్చింది, నిన్ను తీసుకుపోతా అని చెప్పి పట్టుబడుతుంది. వద్దని చెప్పి నేను వారిస్తున్నాను. అవసరమైతే నా బవుకు బదులుగా మరొక 5 తీసుకుపో, కానీ నా బవును మాత్రం నువ్వు విడిచిపెట్టి వెళ్ళాలని చెప్పి ఆవిడతో వాదన జరుగుతూ ఉంది. నువ్వేమో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయావు అని చెప్పి బాబా చెప్తాడు. బాబా, నాకు విపరీతమైనటువంటి భయం ఉంది, కలరా వచ్చి నేను ఇబ్బంది పడతానేమో, తల్లిదండ్రులు కూడా ఇక్కడ లేరు అని అంటే బాబా ఒక మాట అంటారు, జ్యోతేంద్ర, నిన్ను ఇక్కడికి నేను తీసుకొచ్చింది చంపడానికా? నేను ఇక్కడ ఉండగా ఎవ్వరూ కూడా నిన్ను చంపడానికి ప్రయత్నం చేయరు. నా రక్షణ ఉన్నంత కాలము నీకు ఎటువంటి ప్రాణహాని లేదు. భగవంతుని దయ వల్ల పెద్ద గండం తప్పిపోయింది. ఆ కలరా మాత నువ్వు ముద్దుగా ఉన్నావని చెప్పి ఇవ్వమని అడిగింది. నేను ఇస్తానా నిన్ను? అవసరమైతే ఇంకా 5 ప్రాణాలను తీసుకెళ్ళమని చెప్పాను. నువ్వేమీ బాధపడొద్దు, నిశ్చింతగా ఉండు జ్యోతేంద్ర అంటారు. బాబా పాదాలు పట్టుకొని అడుగుతారు జ్యోతేంద్ర, బాబా, నాకు మేలు చేస్తే చేసావు, కానీ ఇటువంటి భయంకరమైనటువంటి దృశ్యాలు మరొకసారి చూపకు బాబా, నేను వాటిని తట్టుకోలేను అని చెప్పి బాబాను ప్రాధేయపడతాడు. అంటే ఇక్కడ తనను ప్రాణప్రదంగా ప్రేమించేటువంటి భక్తుల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంటారు. వారి రక్షణ కోసము మృత్యువుతో బాబా పోరాడతారు. సచ్చరితలో చెప్పినటువంటిది అక్షర సత్యం కదా. ఎవరైతే బాబాను పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో శరణాగతి చేస్తారో ఆ భక్తుణ్ణి మృత్యుముఖం నుంచి వెనక్కి లాగుతారట. జ్యోతేంద్రను కూడా ఆ మృత్యుముఖం నుంచి వెనక్కి లాగాడు. తల్లికి ఈ సంఘటన జరిగిన తర్వాత తెలుస్తుంది బాబా ఎందుకు షిరిడీలో జ్యోతేంద్రను ఉంచమన్నారు. బాబా అన్నటువంటి మాట, స్కూల్ పోతే పోతుంది, అసలుకు మోసం వస్తే ఎలా అనేటువంటి మాట అప్పుడు అర్థమవుతుంది. తన కొడుకును బాబా తమ వద్ద ఉంచుకొని ఎంత భద్రంగా వారిని సురక్షితంగా ఉంచాడు. కలరా రావడం అనేటువంటిది ముంబైలో ఉన్నా వచ్చేది, ఎక్కడున్నా వచ్చేది. కానీ ముంబైలో ఉంటే ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉండేటువంటిది, మృత్యుముఖం వైపు వెళ్ళేటువంటి వాడు. కానీ బాబా ఇక్కడ మృత్యువును కనీసం కళ్ళతో చూడకుండా జ్యోతేంద్రం చేశాడు. ఆమె నిలబడి ఉంటే బాబా పాదాల వద్ద ఉన్నటువంటి జ్యోతేంద్ర అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతాడు. బాబాకు కలరా దేవతకు మధ్య వాద వివాదాలు జరుగుతున్నాయి తప్ప జ్యోతేంద్రను చూడలేకపోయింది. నువ్వు జ్యోతేంద్రను వదిలేసేయాలి, జ్యోతేంద్ర బదులు ఇంకొక 5 తీసుకెళ్ళు అని చెప్పి బాబా గట్టిగా ఆ కలరా దేవతతో వాదించడం, పోరాడడంతో ఆ కలరా దేవత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సత్పురుషులతో, సద్గురువుతో ఈ ఏవైతే దుష్టశక్తులు ఉంటాయో అవి పోరాడి వాదించి గెలవలేవు. అది తెలుసుకున్నటువంటి ఆ కలరా దేవత జ్యోతేంద్ర తరకడ్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇది ఒక జ్యోతేంద్ర తరకడ అనుభవమేనా? అనేక మందికి ఈ అనుభవం జరిగే ఉంటుంది. మనము ఇక లాభం లేదు, మృత్యుకోరల్లో పడాల్సిందే అనేటువంటి సందర్భంలో బాబా మనల్ని ఏ విధంగా బయటికి తీసుకొస్తారు? ఒక సాయి బంధువు చెప్తూ ఉన్నారు, కారు యాక్సిడెంట్లో కారు 4 పల్టీలు కొడితే కారుకు పెద్ద పెద్ద డెంట్లు పడ్డాయి, టాప్ మొత్తం కూడా లోపలికి వంగిపోయింది. అటువంటిది ఒక్క గీత లేకుండా మేము భార్యాభర్తలం బయటపడ్డాము అని అన్నారు. ఎలా సాధ్యమవుతుంది అది? ఎలా అంటే అంత ఒత్తిడితో కారు 4 పల్టీలు కొట్టినా సరే బాబా వారిని 4 చేతులతో ఆ దెబ్బలేవీ తాకకుండా, గాయాలేవీ కాకుండా వారు ఆపగలిగారు. డాష్ బోర్డ్ పైన ఉన్నటువంటి బాబా చిత్రపటం తునాతునకలైపోయిందట. అప్పుడు తనకు అర్థమైంది, బాబా మమ్మల్ని రక్షించడానికి నీ రూపాన్ని నువ్వే ధ్వంసం చేసేసుకున్నావు. ఇప్పుడు మాకు అర్థమైంది మా పరిస్థితి ఏమిటి నువ్వు లేకపోతే. నీ చిత్రపటం మాదిరిగా మా శరీరాలు తునాతునకలైపోవాల్సినటువంటివి. అటువంటి దుస్థితి రాకుండా నీ పట్ల మరింత భక్తి, విశ్వాసం, సేవ కలిగి ఉండడానికి మాకు మరొక జన్మను నువ్వు ప్రసాదించావని చెప్పి బాబాకు కృతజ్ఞత తెలియజేసుకున్నారు. ఇది చాలామంది జీవితాల్లో జరుగుతూ ఉంటుంది. అనేక రోగాలతోటి, అనేక రకాలైనటువంటి ఆపద పరిస్థితుల్లో మనం చాలామంది ఇటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాం. మరి ఇటువంటి అనుభవం కలిగి ఉన్నటువంటి మనము బాబాను ఎలా అర్థం చేసుకుంటున్నాం? బాబా యొక్క నిజతత్వాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి.
చేస్తే బాబా మన జీవితానికి చేసినటువంటి మేలు మనకు తెలుస్తుంది. ఒకసారి జ్యోతేంద్ర తడ్కర్ను బాబా ఒంటరిగా లెండికి తీసుకెళ్తాడు. ఒక చోటికి తీసుకెళ్ళి ఒక గుంత తవ్వుతారు. తవ్వి జ్యోతేంద్ర ఒకసారి లోపల చూడు ఏముందో అంటారు. ఏముంది బాబా, అంతా మట్టే కనిపిస్తుంది నాకు అంటారు. మరొంత లోతుకు తవ్వుతారు. తవ్వి జ్యోతేంద్రని చూడమంటారు. బాబా ఏదో మెరుస్తున్న పదార్థం ఇక్కడ ఉంది అని అంటారు. బాబా అంటారు, మెరుస్తున్న పదార్థం కాదు, బంగారము. నీవు దానిని తీసుకో, అది లక్ష్మీ అనుగ్రహము. ఆ అనుగ్రహం నీకుంది కాబట్టే నేను ఇస్తున్నాను జ్యోతేంద్ర. ఎప్పుడు నువ్వు ఏది నన్ను కోరలేదు. అత్యంత పిన్న వయసు నుంచి నా పట్ల నువ్వు భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నావు. ఎందుకంటే 13వ ఏట షిరిడీకి వస్తారు జ్యోతేంద్ర 1908వ సంవత్సరంలో. బాబా మహాసమాధికి ఒక సంవత్సరం ముందు తీసుకెళ్ళి, అంటే 22 సంవత్సరాలు కూడా నిండనటువంటి యువకుడు బాబాతో ఆ యువకుడు అన్నటువంటి మాట ఏమిటో తెలుసా? బాబా మీ అనుగ్రహం వల్ల మా ఇంట్లో ఏ లోటు లేదు, దేనికోసము కూడా మేము పాకులాడట్లేదు. ముఖ్యంగా బాబా మేము షిరిడీకి వచ్చింది నీ వల్ల ఏదో పొందాలని, ఏదో సంపాదించుకోవాలనేటువంటి ఉద్దేశంతో రాలేదు బాబా. కేవలం మీ సహచర్యం ఈ జన్మకు పరిపూర్ణత చేస్తుందనేటువంటి ఉద్దేశంతో వచ్చాం, అంతే తప్ప మీ నుంచి ఏదో పొందాలని రాలేదు బాబా అని అంటారు. ఒక 22 సంవత్సరాల యువకుడు మరొక 60-70 సంవత్సరాలు జీవించేటువంటి అవకాశం ఉంది. ఆ జీవితానికి కావలసినటువంటి సంపద బాబా ఇస్తా అంటే, బాబా మేము ఇటువంటి మాయలో పడము, మేము వచ్చింది ఇందుకోసం కాదు షిరిడీకి. మనందరము బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, మనం షిరిడీకి ఎందుకు వెళ్తున్నాం, బాబా దగ్గరికి ఎందుకు వచ్చాం. జ్యోతేంద్ర మాటను కనుక మన మనసులో బాగా నింపుకుంటే అర్థమవుతుంది మనము ఎందుకోసం బాబా దగ్గరికి వచ్చాం. బాబా యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రేమను ఆస్వాదించడానికి వచ్చాం, అంతే తప్ప బాబా నుంచి పొందాలనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి వాళ్ళు బాబా యొక్క ప్రేమను ఆస్వాదించలేరు. అందుకనే జ్యోతేంద్ర ఏది కూడా బాబా దగ్గర నుంచి పొందవద్దనుకున్నాడు. చాలా చిన్న వయసులో మనసులో నిశ్చయించుకున్నాడు, 13-14 ఏళ్ల వయసులో. అది తన జీవిత పర్యంతముగా అదేవిధంగా అది మనసులో నిలబడిపోయింది. బాబా అంటారు, లక్ష్మీదేవి ప్రసన్నమైంది నీ పట్ల జ్యోతేంద్ర. లక్ష్మీదేవి ప్రసన్నమైనప్పుడు దాన్ని ఒకసారి తిరస్కరించావనుకో, మళ్ళీ ఆ తల్లి నీకు దొరకదు అని అంటాడు. బాబా లక్ష్మీదేవి నాకు లభించకపోయినా పర్వాలేదు, మీరు ఒక్కరు నాతో ఉంటే చాలు. బాబా మాయ చాలా ప్రబలమైనటువంటిది, దయచేసి మీ నుండి నన్ను వేరు చేసి ఆ మాయ వైపుకు నన్ను మళ్లించకండి. ఇప్పుడు నేను చూస్తున్నటువంటిది మాయ, మీరు మాత్రమే సత్యం. బాబా నన్ను అటువైపు వెళ్ళనివ్వకండి అని అంటారు. బాబా పదే పదే చెప్తూ ఉంటాడు, జ్యోతేంద్ర మళ్ళీ అవకాశం రాదు జ్యోతేంద్ర, మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకుంటామో ఏమో తెలియదు. వద్దు బాబా, ఇది ఏమీ వద్దు, ఒక్క వరం మాత్రం ఈ బాబా, జన్మ జన్మలుగా మీది నాది అనుబంధం కొనసాగుతుందనేటువంటి ఒక మాట ఈ బాబా. ఇవేవీ అవసరం లేదు, ఇవన్నీ కూడా తుచ్చమైనటువంటివి, ఒకరోజు ఉండి వెళ్ళిపోయేటువంటివి. కాబట్టి బాబా ఈ అనుగ్రహాన్ని ఇవ్వనంటారు. బాబా అంటారు, నేను ఒకరికి బద్దున్నయ్యి ఉండను, జన్మజన్మల అనుబంధం మూలంగా మనం ఎప్పుడూ కూడా కలుసుకుంటూనే ఉంటాం, అందులో ఏమాత్రం కూడా సంశయం నీకు అవసరం లేదు అని అంటారు. బాబా జ్యోతేంద్ర సంభాషణ జరుగుతూ ఉండగా షిరిడీకి చెందినటువంటి ఒక వ్యక్తి దాన్ని వింటాడు. విని ఆ రోజు రాత్రి బాబా ఏ ప్రాంతంలో అయితే నిధిని చూపెట్టాడో ఆ నిధిని తవ్వుకుందాం అనేటువంటి దురాశ కలుగుతుంది. రాత్రిపూట ఇంటికి వెళ్ళి గుణపం తీసుకొని వస్తాడు. గుణపం తీసుకొని వచ్చి ఆ ప్రదేశంలో పెట్టి నడుముకు కండువా కట్టుకుంటూ ఉంటాడు, సిద్ధమవుతూ ఉంటాడు తవ్వడానికి. తిరిగి ఆ గుణపం తీసుకునే సందర్భంలో ఆ గుణపానికి ఎక్కినటువంటి తేలు చేతిని గరుస్తుంది. అసలు ఒక్క పోటు కూడా వేయలేకపోతాడు నేలపైన. ఇదేం కర్మరా నాయన అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు. రాత్రంతా నొప్పితో విపరీతమైనటువంటి బాధపడతాడు. సరే తెల్లవారికైనా తగ్గుతుంది అనుకుంటే తెల్లవారికి కూడా తగ్గలేదు. వెళ్ళి బాబాని వెళ్ళి పశ్చాత్తాపడతాడు బాబా ముందర. బాబా నేను తప్పు చేశాను, నేను అక్కడ నిధి ఉందని చెప్పి మీరు చెప్తే తవ్వడానికి వెళ్ళాను, తేలు గరిచింది, గతంలో కూడా గరిచింది తేలు, ఏదో మంత్రం వేస్తే గంటలో తగ్గిపోయింది, బాబా నిన్నటి నుంచి ఈ బాధ తగ్గట్లేదు అని చెప్పి బాబా దగ్గరికి వెళ్ళి చెప్తాడు. అప్పుడు బాబా ఒక మాట అంటాడు, ఒక వ్యక్తికి దైవం అనుగ్రహించినటువంటి నిధి అతను తిరస్కరించాడంటే దాన్ని ఇంకొకరు పొందమని అర్థం కాదు,
దీన్ని బాగా గుర్తుపెట్టుకో, ఎవరి కర్మ అనుసారం వారికి ప్రాప్తం ఉంటుంది. జ్యోతేంద్ర అదృష్టవంతుడు కాబట్టి భగవంతుడు ఆ యొక్క నిధిని ఇవ్వాలనుకున్నాడు. ఆయన తిరస్కరిస్తే దానిని ఇంకొకరికి భగవంతుడు ఇవ్వడు. అటువంటి దానికోసం ఆశపడడం తప్పు. అందుకనే భగవంతుడు నీకు తగినటువంటి శిక్ష వేశాడని చెప్పి బాబా ఊదినిచ్చి ఆ ఊదిని తేలుగర్చిన చోట రాసుకోమంటారు. 10 నిమిషాల్లో ఉపశమనం లభిస్తుంది. ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన కర్మానుసారమే బాబా యొక్క అనుగ్రహం ఉంటుంది. ఆ అనుగ్రహం పొందినటువంటి వ్యక్తి మాదిరిగానే నేను అనుగ్రహం పొందాలనుకుంటే అది అసంభవమైనటువంటి విషయం. దాని ద్వారా ప్రమాదం ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా బాబా ఇక్కడ చెప్పారు. అంతే కదా, జ్యోతేంద్ర దాన్ని తిరస్కరించాడు కాబట్టి బాబా ఎట్లాగూ నిధిని చూపెట్టాడుగా, తవ్వుకుంటే దాన్ని సొంతం చేసుకోవచ్చు కదా అనుకున్నాడు ఆ గ్రామస్తుడు. కానీ అది దక్కిందా? దక్కలేదు. చాలామంది దక్కనటువంటి దానికోసం ప్రయత్నం చేస్తారుగా, అందులో ప్రధానమైనటువంటిది ఇదే. ఒక వ్యక్తికి దక్కింది అదే మనకు దక్కాలి. లేదు, ఆ వ్యక్తి వచ్చినటువంటి అవకాశాన్ని జారవిడ్చుకున్నాడు, ఆ అవకాశాన్ని మనం ఎలాగైనా సరే పొందాలి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి బుద్ధి అన్నమాట. బాబా అనుగ్రహము ఎవరికి వారికే ఉంటుంది. అందరికీ ఒకే రకమైనటువంటి అనుగ్రహం ఏమీ ఉండదు. ఇలా ఆలోచించేటువంటి వాళ్ళు వాళ్ళకంటూ బాబా ఒక ప్రత్యేకమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తారు. దాన్ని గుర్తించరు. గుర్తించకుండా పక్కన వాళ్ళకి జరిగిందే నాకు జరగాలంటారు. ఒకరోజు ద్వారకామయిలో బాబా పుచ్చపండ్లు కొని అందరికీ పంచుతూ ఉంటాడు. బాబా పంచేటువంటి విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. అరటి పండ్లు పంచినా సరే తొక్కలు తీసేసి ఆ లోపల ఉన్నటువంటి పండును పంచేటువంటి వారు. పుచ్చకాయని కూడా బాబా చక్కగా చాకుతోటి తీసి ఆ గుజ్జును మాత్రం ఇస్తున్నాడు, ఆ చెక్కలను మాత్రం పక్కన పడేస్తున్నాడు. జ్యోతేంద్ర చూస్తూ ఉన్నాడు, అక్కడ అందరికీ ఇస్తున్నాడు, జ్యోతేంద్రకి ఇవ్వట్లేదు. జ్యోతేంద్ర కూడా పెద్దగా ఆశపడలేదు. అదే సమయంలో ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి ఎందుకు వస్తాడంటే బాబా దగ్గరికి, అతనికి విపరీతమైనటువంటి మధుమేహ వ్యాధి, బ్లడ్ ప్రెషర్ విపరీతంగా ఉంది, దాంతో బాధపడుతూ ఉన్నాడు. బాబా యొక్క అనుగ్రహాన్ని పొందితే ఆ రోగాలను తగ్గించుకోవచ్చు అనుకుంటారు. చాలా పెద్ద మనిషి, బాగా డబ్బున్నటువంటి వారు, పలుకుబడినటువంటి వారు. బాబా దగ్గరికి వస్తే బాబా మంత్రమో లేకపోతే ఊదో ఏదో ప్రసాదమో ఇస్తే దాని ద్వారా తగ్గుతుందని అనుకుంటాడు. ఆ వ్యక్తి వచ్చి ద్వారకామయిలో కూర్చోగానే పుచ్చకాయకు వచ్చినటువంటి ముక్కలన్నీ పక్కన పడేసి ఉంటాయి. ఆ ముక్కొకటి తీసి అతనికి చేతికిస్తాడు. చేతికిస్తే అతను ఎంత షేమ్గా ఫీల్ అవుతాడంటే, గుజ్జునంతా మిగతా భక్తులకు ఇచ్చి బాబా నాకు తొక్కనిస్తాడా అని చెప్పి ఆ తొక్కను తిరస్కరించి ఆ ద్వారక తన ముందు పెట్టేసుకుంటాడు తినకుండా. బాబా అంటాడు దాన్ని తిను అని అంటాడు. మరీ అవమానానికి ఫీల్ అవుతాడు. ఇంతమంది ముందు నేను ఎలా తినాలి, అది ఇంతమంది ఏమో పండు తిన్నారు, నేనేమో చెక్క తినాలా అని చెప్పి నిరాకరిస్తాడు. అప్పుడు బాబా మళ్ళీ దాన్ని తీసి జ్యోతేంద్రకి ఇస్తాడు. జ్యోతేంద్ర దీన్ని తిను అని అంటాడు. జ్యోతేంద్ర దాన్ని ప్రసాదంగా భావించి తింటూ ఉంటే అరటి పండు కంటే మెత్తగా, పుచ్చకాయ చెక్క చాలా గట్టిగా ఉంటుంది కదా, అసలు మనం నమలలేము అటువంటి దాన్ని. కానీ జ్యోతేంద్ర దాన్ని తింటున్నప్పుడు అరటి పండు కంటే మెత్తగా, అరటి పండు కంటే మధురంగా ఉందట. అప్పుడు బాబా అడుగుతాడు జ్యోతేంద్రను, జ్యోతేంద్ర నీకు నిన్న ఇచ్చినటువంటి అరటిపండు మధురంగా ఉందా, ఈ పుచ్చకాయ తొక్క మధురంగా ఉందా అంటాడు. పుచ్చకాయ తొక్కనే మధురంగా ఉంది బాబా, మీ చేతి నుంచి ఏది వచ్చినా అది అంతే అద్భుతం అని చెప్పి అని అంటారు. అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి మరీ అవమానపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బాబా ఆ వ్యక్తికి గొప్ప అనుగ్రహాన్ని ఇవ్వదలుచుకున్నాడు. బాబా చేతి నుండి వచ్చినటువంటిది ఏదైనా సరే అది ప్రసాదము, ఔషధం. బాబా చేతి గుండా వచ్చినటువంటి ఔషధాన్ని తిరస్కరించాడు. రోగ నివారణ కోసం బాబా ఒక ఉపాయం చేశాడు. వారి కరస్పర్శ కలిగినటువంటి ఆ పుచ్చకాయ ముక్క తింటే అతని రోగం నివారణ జరిగేది. అంటే అంది వచ్చినటువంటి అనుగ్రహాన్ని కూడా చాలామంది చేజార్చుకుంటూ ఉంటారు. ఆ చేజార్చుకోవడం అనేటువంటిది మన దురదృష్టం, మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఆ రోజు భక్తులు బాబా కటిక విషాన్ని ఇచ్చినా సరే దాన్ని తాగేందుకు సిద్ధంగా ఉండేటువంటి వారు. ఎందుకనంటే అది కూడా మాకు మేలు చేస్తుంది. సద్గురువు చేతిలో పడ్డటువంటి కటిక విషయం కూడా అమృతంగా మారుతుందనేటువంటిది ఆ రోజు భక్తుల నమ్మకం. మనం శ్రీ సాయి సచ్చరితలో చదువుతాం కదా, విపరీతమైనటువంటి కళ్ళవాపుతో బాధపడుతున్నటువంటి వ్యక్తి బాబా దగ్గరికి వచ్చి, బాబా మీరే
దీనికి ఉపాయం చెప్పాలంటే జీడి గింజలు నూరి ఆ వ్యక్తి కళ్ళకు కడతాడు కదా. జీడి గింజలు కడితే కళ్ళు ఉంటాయా? మాడిపోవా? అసలు చాలా సెన్సిటైజ్ కలిగినటువంటి నరాలు కదా కళ్ళల్లో ఉన్నటువంటివన్నీ కూడా, అవన్నీ కూడా ఛిద్రమైపోవా? జీడి గింజ రసం జస్ట్ ఒంటి మీదనో చెయ్యి మీదనో పడితేనే పుళ్ళు వస్తాయి. కానీ బాబా జీడి గింజలు నూరి కడుతూ ఉంటే ఆ భక్తుడు అది నాకు ప్రమాదం చేస్తుందా మేలు చేస్తుందా అనేటువంటి ఆలోచన చేయలేదు. అందుకనే బాబా ఆ వ్యక్తికి జీడి గింజల రసాన్ని కళ్ళకు గంతలు కడతాడు. తెల్లవారి ఆ కట్టు విప్పేసరికి కళ్ళల్లో నుంచి నీళ్ళన్నీ కూడా ధారలా కారిపోయి అతని నయనాలు వజ్రాల్లాగా మారిపోయాయట, అంత తేటగా అయిపోయాయట. ఈ విధంగా సద్గురువు యొక్క అనుగ్రహం, వారి నుండి వచ్చినటువంటిది ప్రతిదీ కూడా మనకు ఔషధంలా పనిచేస్తుంది. ఇటీవల కాలంలో వరాల సాయి మందిరంలో హారతి వెలిగిస్తున్నప్పుడు, పంచహారతిలో ఇంకో హారతి వెలిగిస్తున్నప్పుడు ఏలుకు ఇంకొక ఒత్తి తగిలి చాలా కాలింది. నాకు వెంటనే వచ్చినటువంటి ఆలోచన, ఎందుకంటే అలా వదిలేస్తే అది బొబ్బొస్తుంది, ఏమైనా జరుగుతుందని చెప్పి వెంటనే పక్కన ఉన్నటువంటి మరొక దీపంలో ఆయిల్లో ఈ ఏలును ముంచి హారతి ప్రారంభమైంది. గురువారం పూట హారతి ఇస్తూనే ఉన్నాను. హారతి అయిపోయిన తర్వాత, సత్సంగం అయిపోయిన తర్వాత చూసుకుంటే అసలు ఒత్తి అంటుకున్నటువంటి ఛాయలు కూడా ఏలుకు లేవు. అంటే బాబా సమక్షంలో ఉన్నటువంటిది ప్రతీది కూడా మహిమాన్వితమైనటువంటిది. ముందుగా అగ్ని ఏలుకు హాని చేయలేదు, కేవలం తగిలింది. బాబా పైన ఉన్నటువంటి విశ్వాసంతో వారి ముందున్నటువంటి దీప నూనెలో దాన్ని ముంచితే అసలు దాని జాడే లేకుండా పోయింది. సద్గురువు పట్ల విశ్వాసమే మనల్ని అన్ని సంకటాల నుంచి బయటపడేస్తుంది. బాబా వద్ద మనము అనేక సంశయాలతోటి సంకటాలతో ఉన్నామనుకో, మనము ఏ అనుగ్రహాన్ని కూడా పొందలేం. బాబా చేసేటువంటిది ప్రతీదీ కూడా మన కోసమే, మన మేలు కోసమే అని చెప్పి మనం భావించాలి. నానాసాహెబ్ తన వద్ద ఊది లేదు, ఒక వ్యక్తి వచ్చి ఊది అడుగుతాడు, తన బిడ్డ ప్రాణాన్ని నిలబెట్టమని చెప్పి, గ్రంథివాదితో బాధపడుతుందని చెప్పి ఏం చేశాడు? రైల్వే స్టేషన్ మట్టిని తీసి తన భార్యకు బొట్టు పెట్టి కొంత ఆ వ్యక్తికి ఇస్తాడు కదా. మరి ఆ వ్యక్తి ఆ సమయంలో ఏమాత్రం కూడా సంశయించలేదు, ఊది అడిగితే మట్టి ఇచ్చిండేమని చెప్పి. అక్కడ బాబా పట్ల అందరికీ ఉన్నటువంటి విశ్వాసం, బాబాను తలుచుకుంటే మట్టి కూడా మందవుతుంది, ఆ మందు రోగ నివారణకు ఉపయోగపడుతుంది అనేటువంటిది ఆ రోజు భక్తుల యొక్క విశ్వాసం. ఈరోజు మనందరం కూడా బాబా పట్ల ఇంత విశ్వాసంతో, భక్తి శ్రద్ధలతో ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే శ్రీ సాయి సచ్చరితలో రాయబడ్డటువంటి బలమైనటువంటి లీలలు. ఆ లీలలు మనలో విశ్వాసాన్ని నింపాయి. అందుకనే ఈరోజు బాబా పట్ల ఇంత విశ్వాసాన్ని మనం పెంపొందించుకుంటున్నాం. బాబా మార్గంలో మనందరము కూడా నడుస్తూ మన జీవితాలను తరింపజేసుకుంటున్నాం. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవ భవిష్యత్ తరానికి సాయి అమృత ధారను అందించే సాయి గురుకులం, సాయి సత్సంగ మందిర నిర్మాణం 10 సంవత్సరాలుగా సాయి తత్వాన్ని మృదుమధురంగా భక్తలోకానికి అందిస్తున్న సాయి టీవీ తలపెట్టిన మరో మహాకార్యం. ప్రపంచంలోనే తొలి సాయి పాఠశాల సాయి గురుకులం భూదాన సేవలో భాగస్వాములై భవిష్యత్ తరానికి సాయి ప్రేమను అందించండి. భూదాన సేవా దక్షిణ 1 చదరపు గజానికి 35,000, అరగజానికి 17,500, 3 చదరపు అడుగులకు 11,000 దక్షిణ చెల్లించి భవిష్యత్ సాయి ప్రపంచ నిర్మాణంలో భాగస్వాములవ్వండి. మీ ప్రేమపూర్వక దక్షిణను ఆన్లైన్ ద్వారా 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సమర్పించండి. వివరాల కోసం సాయి గురుకులం, సాయి టీవీ, హైదరాబాద్ 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే
తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం